మనిషిని మనం దారుణంగా చేస్తామంటే అందరూ మంచిగా ఉండరమ్మా. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరూ మంచిగా ఉండరు కదా. మంచి చేసేవాళ్ళు 10 మంది ఉంటే చెడు చేసేవాళ్ళు 90 మంది ఉన్నారు ప్రపంచంలో. అందరూ మంచిగా అనుకోలేం కదా. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని తెలియక బాధపడే వాళ్ళు ఎంతోమంది మన కాడికి వస్తారు. గురుగారు మా సొంత ఫ్యామిలీలోనే మాకు ఇబ్బంది పెడుతున్నారండి, మా తమ్ముడే, మా బామ్మరిది, మా చెల్లె, మా నాన్న అనేవాళ్ళు కొడుకులు చెబుతున్నారు. తండ్రి వచ్చి మా అబ్బాయే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి, మాకు మానసికంగా బాధ పెడుతున్నాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు, ఆస్తిపరంగా మిగతా విషయాలలో మా బిడ్డలు రానియకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని అడుగుతారు. అలాంటి వాళ్ళే చేసేది. ఇప్పుడు ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, ఆస్తి ఉంది, ఇవ్వట్లేదు, బిడ్డకి ఇస్తున్నాడు, ఇంకేరే కొడుకు ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు, మా నాన్న మారాలి, అది నాకే ఇవ్వాలి, అది వశీకరణ అంటారు. అది కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు మనం దెబ్బతీయాలి. ఏ రకంగా దెబ్బతీయాలి అంటే నేరుకుపోయి సంపలేంగా, నేరుకుపోయి కొట్టలేంగా, అటాక్ చేయలేంగా, ప్రాబ్లం అయితే ఏదైనా ఇలాంటి శక్తులు బట్టి మనం చేయాలి అని పోయి చేపించే వాళ్ళు ఉంటారు.